ఈరోజు మన లేఖన భాగం యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయం మనకు అర్థం కావడానికి 25వ అధ్యాయము 9వ వచనాన్ని 9-10 వచనాలు మనం చదివితే ఆ 9-10 వచనాల్లో ఉన్నటువంటి నేపథ్యమే 26వ అధ్యాయానికి అర్థం. 9వ వచనం, ఆ దినమున జనులు ఈలాగు అందురు. ఆ దినము అంటే దేవుడు దుష్టుల్ని శిక్షించిన దినాన్న, దేవుడు నీతిమంతుల్ని రక్షించిన దినాన్న, భక్తిహీనుల్ని శిక్షించిన దినాన్న, నీతిమంతుల్ని రక్షించినటువంటి దినాన్న. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము, ఇక్కడ మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాం అని అన్నారు కదా. ఇంతకీ ఆ రక్షణ ఏంటి, వాళ్ళు ఎలా సంతోషపడ్డారు, ఎలా ఉత్సాహం తెలియజేశారు అనేదే 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఈ 19 నుండి 27వ అధ్యాయం చివరి వరకు కూడా రెండవ భాగం మనం రెండవ భాగంలో ధ్యానిద్దాం. 26వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున యోధాదేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. మనం అదే 25:9 చదువుకున్నది. ఆ దినమున జనులు ఎలాగందురు. 26వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున యోధాదేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. ఏమని పాడతారంట? బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఏ పట్టణం ఉందంట? రక్షించబడినటువంటి జనులకి బలమైన పట్టణం. ఎందుకు బలమైన పట్టణం అని మాట్లాడుతున్నాడు అంటే 25వ అధ్యాయము 2వ వచనం, నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి, అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసితివి. ఈ 25వ అధ్యాయం 2వ వచనంలో ఒక పట్టణాన్ని గురించి చెప్పబడుతూ ఉంది. ఈ పట్టణం ఏంటంట? నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి, అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసితివి. ఇది ఎవరి పట్టణం అంటే భక్తిహీనుల పట్టణం. భక్తిహీనుల పట్టణం పాడు దెబ్బగా చేయబడింది, మరలా కట్టబడకుండా చేయబడింది. లేదా 586లో క్రీస్తుకు పూర్వం యెరూషలేము నాశనం చేయబడింది, దేవుని ఆలయం పడగొట్టబడింది, తగలబెట్టబడింది. అయితే 26వ అధ్యాయంలో ఉన్నటువంటి పట్టణం ఏంటి అంటే 70 సంవత్సరాల చెర తర్వాత మరలా వచ్చి వాళ్ళు యెరూషలేమును కట్టుకున్న విధానం, వాళ్ళు దేవాలయాన్ని కట్టుకున్నటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 25వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న పట్టణం ఏంటి అంటే 586లో నెబుకద్నెజరు చేత పడద్రోయబడినటువంటి దేవాలయం లేదా యెరూషలేము పాడు దిబ్బగా చేయబడింది. 70 సంవత్సరాలు రాళ్ళ కుప్పగా విడవబడింది. 70 సంవత్సరాల తరువాత అదే స్థానంలో ఇంకొక పట్టణాన్ని వర్ణిస్తున్నాడు యెషయా. ఏ పట్టణం అది? బలమైన పట్టణం ఒకటి మనకున్నది. ఎందుకు బలమైన పట్టణం ఏది? దేవుడు మరలా పునర్నిర్మించాడు కాబట్టి బలమైన పట్టణం మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. దాని చుట్టూ ప్రాకారాలు ఏంటంట? రాతి ప్రాకారాలు కాదు, మానవ హస్తాలతో చేయబడినటువంటి ప్రాకారాలు కాదు,
రక్షణ అనే ప్రాకారము, తర్వాత బురుజులేంటి, రక్షణ అనే బురుజులు. రాతి ప్రాకారం అయితే ఎవడైనా పడగొడతాడు, లోపలికి వస్తాడు. కానీ రక్షణే ప్రాకారం అయితే, రక్షణే బురుజు అయితే దాన్ని పడగొట్టగలిగిన వాడు ఎవడు అంటే 70 సంవత్సరాల శిక్షను అనుభవించిన తరువాత మరలా దేవుడు యెరూషలేముని కట్టిస్తాడు. ఆ యెరూషలేముని ఇంకెవడు కూలద్రోయలేడు, పడగొట్టలేడు. ఎందుకంటే దాని ప్రాకారం పేరే రక్షణ, దాని బురుజుల పేరే రక్షణ. 2వ వచనం, ఒకప్పుడు పడద్రోయబడినటువంటి పట్టణంలో ఉన్న వ్యక్తులు ఎవరు? భక్తిహీనులు. అయితే ఈ బలమైన పట్టణం లోపల ఉండేది ఎవర్రా అంటే 2వ వచనం, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవరికి లోపల ప్రవేశం ఉందంట? సత్యము ఆచరించుచు నీతిగల జనం ప్రవేశించేదానికి. అందరికి ప్రవేశం లేదంటే ఇందులోకి. సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలంట, నీతి కలిగిన జనాభాకి మాత్రమే ప్రవేశం ఉంది లోపలికి. అంటే 2వసారి కట్టబడుతున్న యెహోవా ఆలయంలోనికి సత్యాన్ని ఆచరించే వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళే వస్తారు. అంటే శేషమే రక్షించబడుతుంది అనే దానికి ఇది. అదే పాత యెరూషలేములో ఎవరంటే వాళ్ళు రావచ్చు, ఉండొచ్చు. అందుకని అది కూలిపోయింది. అయితే 2వసారి కట్టబడుతున్నటువంటి దాంట్లో సత్యం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, నీతిని అనుసరించే వాళ్ళే వస్తారంట. ఇక 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఈ వచనం ఏం చెప్తుంది అంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, 24వ అధ్యాయంలో మనం ఈ శిక్షను గురించి, ఉపద్రవాన్ని గురించి మాట్లాడుకుంటాం కదా. 24వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్ల సుమ్మగును. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. 24వ అధ్యాయం అన్నది శిక్ష, నాశనం. ఎలా ఉందంట? మొదటి వచనం చూడండి, ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు. కల్లోలం, వ్యాకులం, క్షీణించిపోవడం, వట్టిదిగా చేయబడడం, కొల్ల సొమ్మగడం, ఇదంతా ఏంటి? నాశనానికి సంబంధించినటువంటి వర్ణన. దేశం ఇంత నాశనంలో ఉంటే కల్లోలం అంటే గందరగోళ పరిస్థితి కదా. అయితే 3వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు అంటే 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే, ఎంత తలక్రిందులుగా ఉన్నా సరే, ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నా సరే, కొంతమందికి శాంతి సమాధానాలు ఉంటాయంట. ఏ శాంతి? పూర్ణ శాంతి ఉంటుందంట. ఎవరికి? ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు. అంటే శాంతి అనేది, పీస్ అనేది మనం అనుకుంటే రాదది, మనం ప్రయత్నం చేస్తే రాదది. ఈ మధ్య మెడిటేషన్ సెంటర్లు వచ్చాయి, పిరమిడ్ ధ్యాన కేంద్రాలను వచ్చాయి, యోగా సెంటర్లు వచ్చాయి, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చాయి, రకరకాల కౌన్సిలింగ్లు.
ఎందుకు అంటే శాంతి లేకుండా పోయింది, కలవరం. అలాంటి కలవరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధ్యానించండి, ధ్యానం చేయండి, మీ మనసుని అదుపులో పెట్టుకోండి అనేటట్టుగా చాలా టెక్నిక్స్ వచ్చాయి ఈ మధ్య. అలా రాదు శాంతి. అలా వచ్చేటుకుంటే అందరూ సాధిస్తారు దాన్ని. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో, ఎవరి మనసు అయితే దేవుడి మీద ఆనుకుంటుందో, దేవుడి ఆజ్ఞలకి కట్టడలకి లోబడుతుందో, దేవుని కనుసన్నల్లో ఉంటుందో, దేవుని చిత్తానికి లోబడుతుందో, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా చేస్తున్నావు. నీవు శాంతిని ఇచ్చేది. శాంతిని మనం సంపాదించుకోవడం కాదు, ఆయన శాంతినిస్తాడు, పూర్ణ శాంతినిస్తాడు. కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు వస్తాయి, దిక్కు తెలియదు, ఎటు చూచినా చీకటే, ఎటు చూచినా కలవరమే, గందరగోళమే. మాకేం అలాంటి పరిస్థితులు లేవంటే భవిష్యత్తులో వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనకు ఎక్కడి నుంచో పీస్ రాదు, ఎక్కడి నుంచి వస్తే సమాధానం దేవుడి మీద ఆనుకోవడం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులు ఈ ధోనిలో ప్రయాణం చేస్తున్నారు గలిలే సముద్రం మీద. వెంటనే పెద్ద తుఫాను చెలరేగింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే ఆ అలలు ఆ దోణి మీద కొడితే దోణె నిండిపోతుంది, తలకిందులైపోతుంది దోణె. వెంటనే శిష్యులు భయపడి యేసు ప్రభువుని లేపారు. యేసు ప్రభువా లే, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని వాళ్ళు మొర్ర పెట్టుకున్నారు ఆయన దగ్గరకు వచ్చి. ఎందుకంటే దోణె తలకిందులైపోతుంది. దోణె అంటే చిన్న పడవ అని. ఆ పడవ మీద తుఫాను దాడి చేస్తే ఎలా ఉంటుంది దాని పరిస్థితి? అల్లకల్లోల పరిస్థితి అంటారు దాన్ని. అలాంటి అల్లకల్లోల పరిస్థితుల్లో ఒకవేళ ఆ ధోనిలో క్రీస్తు లేకుండా ఉంటే పరిస్థితి ఏంటి? క్రీస్తు లేకపోతే పరిస్థితి ఏంటి? క్రీస్తు ఉన్నాడు కాబట్టి, వాళ్ళు క్రీస్తుని లేపారు కాబట్టి, క్రీస్తు లేచి ఆ గాలిని, సముద్రాన్ని, తుఫాన్ని గద్దించాడు కాబట్టి నిమ్మలించింది. ఒకవేళ క్రీస్తు లేకపోతే యోనా ప్రయాణం చేస్తున్నటువంటి పడవ పెద్ద తుఫాన్ చెలరేగింది దాని మీద. ఏం చేశారు? రకరకాల ప్రయత్నాలు. వాళ్ళందరూ నావికులు కాబట్టి వాళ్ళ అనుభవాన్నంతా ఉపయోగించి ఆ తెరల్ని విప్పుతున్నారు, తాళ్ళని బిర్రు చేస్తున్నారు, లేకపోతే వదులు చేస్తున్నారు, ఆ లోపల ఉన్నటువంటి సరుకులన్నీ తీసుకొచ్చి సముద్రంలో పడి వేస్తున్నారు. ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. తుఫాన్ ఆగిందా? చివరికి ఒక విషయం అర్థమైంది, ఇలా కాదు, అందరూ మీ దేవుళ్ళని ప్రార్థించండి. మన సముద్రం మీద ఉన్న అనుభవాన్ని ఉపయోగిస్తే వర్కౌట్ కావట్లే, ఇక్కడ పని చేయట్లే. కొన్నిసార్లు అనుభవం పనికి రాదు, జ్ఞానం పనికి రాదు, సామర్థ్యం పనికి రాదు, పలుకుబడి పనికి రాదు, డబ్బు పనికి రాదు, ఆరోగ్యం పనికి రాదు, ఏమి పనికి రావు. ఏం పనికి వస్తాయి? దేవుని ప్రార్థించడం తప్ప ఏది వర్కౌట్ కాదు. అప్పుడు అందరినీ పిలిచి అందరూ దేవుడికి ప్రార్థన చేద్దాం. అందరూ వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన మొదలుపెట్టారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఓడ అడుగు భాగంలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఓయే నిద్రపోతా, లేచి ప్రార్థన చేయి. అప్పుడు చెప్పాడు ఆయన, ఒరే నాయనా, నేను ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన మిస్ చేసుకొని వస్తున్నాను. మీరు సముద్రంలో వేయాల్సిన సరుకులు కాదురా, నన్ను ఎత్తేస్తే తుఫాన్ ఆగిపోతుంది. అలా ఆయన ఎత్తి వేశారో లేదో తప్పిమని ఆగిపోయింది తుఫాను. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యేటువంటి తుఫానులు ఉంటాయి కదా, అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి కదా, ఏది వర్కౌట్ కాదు, ఒక్కటి పని చేస్తుంది. ఎంత అల్లకల్లోల పరిస్థితి అయినా పని చేసేది ఒక్కటే. ఏంటది? యేసు ప్రభువుని లేపడం. ప్రార్థన రూపంలో యేసు ప్రభు పాదాల చెంతకు రావడమే పని చేసేటువంటి, పనికి వచ్చేటువంటి ఒకే ఒక పని. అంటే పరిష్కారం వస్తుందన్నా, పరిష్కారం వస్తుందో లేదో నాకు తెలియదు.
నెమ్మది, సమాధానం, ఎదురుగా ఉన్న తుఫాన్ లాంటి సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం, మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం ప్రార్థన ద్వారా వస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి నేను చదివి వినిపిస్తాను. దేనిని గూర్చి చింతపడకుడి. ఏం చేస్తారు క్రైస్తవులు? బయట వాళ్ళు చింతపడచ్చు, దిగులు పడవచ్చు, చింతాక్రాంతులై మనోవేదనకు లోనై మంచం పట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. దేనికైనా మందు ఉందంట, మనోవ్యాధికి మందు లేదంట, ఉండదు. కానీ క్రైస్తవులతో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకండి. దేనిని అంటే దేన్ని గురించి అయినా మనం ఏమంటాం, ఊరుకో అన్న మీకు తెలియదు మా బాధ ఏంటో. అంటే మీ బాధ దేనిని గురించి అయిన దాంట్లో రాదా? మీకు తెలియదులే అన్న మా సమస్య. అందరు లాంటి సమస్య కాదు ఇది. అందరికీ ఒకే రకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకని? అందరం మనుషులే కాబట్టి, అందరం పాపులమే కాబట్టి. కాకపోతే ఒకడికి ముందు ఒకడికి వెనకాల వస్తుంది సమస్య. ముందు వచ్చినాడు వాడికి రాలేదు కదా అనుకుంటాడు, వాడికి తర్వాత వస్తుంది. మీ సమస్య నా సమస్య వేరు కాదు, ఇద్దరిది ఒకే సమస్య. కాకపోతే మనం ఏమనుకుంటాం, నా సమస్య ఇంకెవరికి లేదు, ప్రపంచంలో నా ఒక్కడికి ఉందనుకుంటాం. ఉత్తినే అందరికీ అదే సమస్య ఉంటుంది. దేనిని గురించి చింతపడకండి, దేన్ని గురించి కూడా చింతపడకండి, ఏం జరిగినా చింతపడకండి. మరేం చేయాలి? దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనమును చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. తెలియజేస్తే దేవుడు సమాధానం ఇస్తాడా? దేవుడు పరిష్కారం ఇస్తాడా? 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. జ్ఞానానికి మించినటువంటి ఒకటి ఉందంట. అదేంటంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం. సమాధానం అంటే ఆ సమస్యని అధిగమించేటువంటి, సమస్యను ఎదుర్కొనేటువంటి, ఆ సమస్యలో తట్టుకునేటువంటి దేవుడిచ్చే సమాధానం ఉంటుందంట. అది జ్ఞానానికి మించింది. అది మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది, కావలి కాస్తుంది. ఎప్పుడంటే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలని దేవుడికి తెలియజేసినప్పుడు, పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి కాదు, దేవుడికి తెలియజేసినప్పుడు అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. బహుశా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానో మరి 10th క్లాస్ చదువుతున్నానో తెలియదు, కానీ ఆ టైంలో గల్లా అరుణ్ కుమార్ గారు మంత్రిగా ఉండేవాళ్ళు. మనకి గుర్తున్నారా? గల్లా అరుణ్ కుమార్ అని మంత్రిగా ఉండే ఆవిడ. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడే రిమ్స్ కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఆ రిమ్స్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఏదో పని చేస్తున్నాడు, ఏ పని మీద ఉన్నాడు ఆయన. యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే శరీరంలో ఎక్కడా గాయం లేదు, ఇదిగో ఇక్కడ పగిలిపోయి లోపల ఉండే గుండె బయటకు వచ్చింది, అంతే, ఇంకే గాయం లేదు. మరి ఇలా నొక్కుందేమో తెలియదు, కానీ ఇక్కడ పగిలిపోయి ఊపిరితిత్తుల మధ్య ఉండాల్సిన గుండె బయటికి ఇలా వచ్చింది. బయటకు వచ్చి బయట కొట్టుకుంటుంది. ఇలా చచ్చిపోలే మనిషి, బ్లడ్ లాస్ కాలే, ఇలా బయటకు వచ్చి బయట కొట్టుకుంటుంది. ఇలా ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి వచ్చే ఏం జరిగి ఉండేది? అలా చూసుకొని అలాగే కొప్పుకూలిపోయి ఉండేవాళ్ళం కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? దాన్ని అలా పట్టుకొని పరిగెత్తాడు రిమ్స్కి. దాన్ని అలాగే పట్టుకొని రిమ్స్కి పరిగెత్తాడు ఆయన. అప్పట్లో ఏదో అవార్డు ఇచ్చింది ఆ వ్యక్తికి, గల్లా అరుణ్ కుమార్ గారు. అది గుర్తుంది నాకు, పేపర్లో వస్తే. ఏమి ధైర్యం అనేది, ఏమి ఆత్మస్థైర్యం అనేది అనేటట్టుగా ఏదో అవార్డు ఇచ్చింది. అవార్డు పేరు నాకు గుర్తుకు లేదు. ఒకవేళ మనకు వస్తే ఏదైనా గాయమైతే మనం అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాం. కానీ గుండెని ఇలా పట్టుకొని హాస్పిటల్ పరిగెత్తడం ఏంటి? అంబులెన్స్ కోసం ఫోన్ చేయలే. ఆ ధైర్యానికి మెచ్చుకొని అవార్డు వచ్చింది.
బహుశా పశ్చిమ గోదావరి మరి తూర్పు గోదావరి తెలియదు, కానీ ఒక ఆవిడ పొలంలో పని చేస్తుంది, నిండు చూలాలి, గర్భవతి, పొలంలో పని చేస్తుంది. ఎందుకంటే పని చేసుకుని బ్రతకాలి కదా. పని చేస్తుంది పొలంలో. వెంటనే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇక భర్తకు ఫోన్ చేసి, భర్త వచ్చి తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి ఇంత పెద్ద హంగామా జరిగేటప్పటికీ ప్రమాదం మనసులో మెదులుతూ ఉంది వీడికి. వెంటనే ఏం చేసిందంటే గోచి కట్టుకొని ఆ నదిలో దూకి ఈదుకుంటూ ఇటువైపు హాస్పిటల్కి వచ్చిందంట. ఆ నది ఉంటుంది మధ్యలో, పెద్ద గోదావరి నది ఏం కాదు, మరి చిన్న నది ఏదో కాలువ లాంటిది ఉంది, అందులో దూకి ఈదుకుంటూ ఇటువైపు ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చిందంట. అక్కడ ప్రసవించింది. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వింత వింత జనాలు ఉంటారు. సమస్య చాలా పెద్దగా ఉన్నా సరే మొండిగా ఎదుర్కొంటారు. వాళ్ళు మొండిగా ఎదుర్కొంటారు. నా చిన్నతనంలో ఒక ఆవిడ మా ప్రాంతంలో కొండ ఈత పనులు అంటారు చూసారా, కొండ ఈత పనులు అంటారు, నల్లగా ఉంటాయి చిన్న చిన్నవి, కొండ ఈత పనులు అంటారు కదా. ఆ కొండ ఈత పనులకు వెళ్ళింది ఉదయాన్నే పోతే నాకే ఎక్కువ దొరుకుతాయని వెళ్ళింది. వెళ్తే ఎలుగు వంటి ఎదురైంది. ఎలుగు వంటి ఎదురైందంట. ఏం జరుగుంటా చెప్పండి? దాంతో ఫైటింగ్ వేసి ఎలుగు వంటిని పాతి పెట్టేసింది. అది పరిస్థితి. ఎలా ఫైట్ చేస్తుంటుంది ఆవిడ? సమస్య పెద్దదే కావచ్చు, కానీ అందరూ కృంగిపోరు. కొంతమంది మొండిగా ఎదుర్కొంటారు అన్నమాట దాన్ని. అలా మొండిగా ఎదుర్కొని సమస్యను పాతి పెట్టేస్తారు. అలా సమస్యని ఎదుర్కోవాలి అంటే ముందు మనకి లోపల ఒక సమాధానం ఉండాలి, ఒక పీస్ ఉండాలి, నెమ్మది ఉండాలి. మనం కూడా కలవరానికి గురయ్యామనుకో, ఆ ఎలుగుబంటిని చూడగానే కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చాయనుకో, ఇంకెలిచేది అంటే పరిగెత్తడం కూడా సాధ్యం కాదు. ఎందుకని మనకు షివరింగ్ రాకూడదు. దాన్ని చూడగానే మనకు ధైర్యం ఉంటే ఎదుర్కోవచ్చు. ఇక్కడ ఆలోచన పనిచేస్తే ఏదో చేయొచ్చు. అలాగని అడవిలోకి వెళ్తారా ఎలుగుబంటి కోసం? ఎప్పుడు మనకి ఇన్నర్ పీస్ అనేది సాధ్యమవుతుంది, ఎప్పుడు మనకి లోపల సమాధానం ఉంటుంది, ఎప్పుడు మనకి శాంతి, పూర్ణ శాంతి లోపల ఉంటుంది. బయట తుఫాన్లు ఉండొచ్చు, కానీ లోపల సమాధానం ఎప్పుడు వస్తుంది? ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాడు ఎవడో? ఎవరైనా ఉన్నారా? అనిల్ అంబానీకి ఫోన్ చేయండి. అనిల్ అంబానీ గారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని. ఆయన అంటాడు, మీకెవరికి లేని సమస్య నాకే ఉందంటాడు ఆయన. ఎందుకని? అనిల్ అంబానీ కొడుకున్నాడు అనంత్ అంబానీ. ఆయన పరిస్థితి తెలుసా? ఏసీలో 10 నిమిషాలు ఉంటే చచ్చిపోతాడు ఆయన. కానీ దేశానికి కుబేరుడు ఆయన, ప్రపంచ కుబేరుడు అనిల్ అంబానీ అంటే. ఆయన కొడుక్కి ఏసీ పడదు, ఏసీలో ఉండకూడదు, చచ్చిపోతాడు. ఆయనకు వచ్చిన జబ్బుకి మెడిసిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. అంటే సమస్య ఉందా అనిల్ అంబానీకి? మామూలు సమస్య కాదు, మనకు మించి 100 రెట్లు సమస్య అయింది. కానీ ప్రపంచ కుబేరుడు ఆయన. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉన్నాయి, ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదిగానే కనబడుతుంది. అనిల్ అంబానీ చూసి మనం అనుకుంటాం నీకేంటంటాం, ఆయన అంటాడు మీకేంట్రా సామి, కడుపు నిండా తిని నిద్రపోతున్నా, నాకు నిద్ర వచ్చి సావదు రాత్రిపూట అంటాడు. ఏ చెట్టుకి అంత గాలి, ఏ చెట్టుకి అంత గాలి ఉంటుంది? ఎవరు ఖాళీగా లేరు, ఎవరికి సంబంధించిన సమస్యలు వాళ్ళకు ఉండనే ఉన్నాయి. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో లోపల సమాధానం అనేది ఒకటి కావాలి, శాంతి అనేది కావాలి లోపల. అది లేకపోతే కష్టం, ఎదుర్కోలేం సమస్యని. ఈ శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? $2 లక్షలు 3 లక్షలు పెట్టి ఎంత ఎత్తు పరుపు కొనుక్కోవచ్చు. నిద్రను కొనుక్కుంటామా? నెమలికలతో వేసినటువంటి పరుపు ఇంత ఎత్తు కొనుక్కోవచ్చు. నిద్రను కొనుక్కుంటామా? అది ఎక్కడ దొరుకుతుంది? అదేంటన్నా మత్తు మాత్రలు ఉన్నాయి కదా అని వేసుకున్నారనుకో, అంతే, ఒక్కరోజు వేసుకుంటే నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ జీవితంలో నిద్ర కరువు అయిపోతుంది. నిద్రను కొనుక్కోలేం, పరుపును కొనుక్కోవచ్చు.
అలా తినగానే కంటి నిండా నిద్రపోతున్నాడంటే అదృష్టవంతుడనే. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఎందుకు చెప్పాను ఇదంతా? ఏమన్నా మీరు చెప్తున్నారు, మేము కూడా వింటూ ఉన్నాం, బాగోదని. ఎందుకు చెప్పాను అంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఈ పూర్ణ శాంతి అనేది బయటున్న పరిస్థితులను ఎదురించి నిలవబడేదానికి సహాయం చేస్తుంది. పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే ఈ శాంతి, దేవుడిచ్చేటువంటి శాంతి అనేది తట్టుకునేదానికి, ఓర్చుకునేదానికి, సమస్యల్లో దేవుని స్తుతించేదానికి ఉపయోగపడుతుంది. అది దేవుడు ఇవ్వాలి, ఎక్కడ దొరకదు అది అనేదానికి. కొంతమంది సమస్యను చూస్తే ఎలా ఎదుర్కొంటారు అనేది చెప్పి, అలా మనం సమస్యను ఎదుర్కోవాలంటే దేవుని కృప కావాలి, దేవుడిచ్చే శాంతి కావాలి అనే దానికి ఇదంతా చెప్పాను, ఉదాహరణ చెప్పి. అది ఎప్పుడు వస్తుందంటే, ప్రతి విషయంలో దేని గురించి చింతపడకుండా దేవునికి ప్రార్థన విన్నపాలను సమర్పించుకుంటూ ఉంటే యేసుక్రీస్తు మనకి సమాధానం ఇస్తాడు. అది మనల్ని కాపలా కాస్తుంది. జ్ఞానానికి మించినటువంటి సమాధానం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. చాలామంది రోడ్ల మీద పిచ్చిపెట్టి తిరుగుతుంటారు. ఎందుకని? ఒకటే ఆలోచన. ఏదో సందర్భంలో తనలో ఉన్న నరాలు చిట్లుతాయి, అయిపోయింది, ఆలోచనలు అవుతాయా? కానీ ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించుకుంటే దేవుడిచ్చేటువంటి సమాధానం ఎలాంటిదంటే, చింతపడకూడదు. మనం దేని గురించి చింతపడి ఏదో అయిపోయింది అనేటట్టు క్రైస్తవుడు ఉండడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకు దేవుడు పూర్ణశాంతిని ఇస్తున్నా అంటే, అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాణ్ణి దేవుడు పూర్ణశాంతి గలవాడుగా చేస్తాడు. దేవుడు యందు విశ్వాసం ఉంచకపోతే అంతకంతకు కలవరం, అంతకంతకు గందరగోళం, అంతకంతకు అల్లకల్లోలం. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. నిత్య ఆశ్రయ దుర్గం ఎవరు అంటే యెహోవా మాత్రమే. ఎప్పుడు నమ్ముకోదగినటువంటి ఆయనే. అన్ని సందర్భాల్లో నమ్ముకోదగిన వ్యక్తి ఆయనే. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ఇది పాట. ఎవరు పాడుతున్న పాట ఇది? 24వ అధ్యాయంలో వచ్చిన ఉపద్రవం ఏదైతే ఉందో ఆ ఉపద్రవంలో నుంచి దేవుడు రక్షించాడు కదా, ఆ రక్షించిన వాళ్ళు పాడుతున్నటువంటి పాట. 5వ వచనం, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాన్ని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. అంటే దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నత స్థలాలను కట్టుకొని, కోటల్ని ప్రాకారాలు కట్టుకొని గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాన్ని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. ఎవడైతే గర్వాన్ని చూపెడతాడో, దేవుడి మీద ఆనుకోకుండా ప్రాకారం మీద ఆశ పెట్టుకొని అలాంటి వాళ్ళని నేలలో కలిపేస్తాడు, దిగగొడతాడు, అహంకారుల్ని ఎదిరిస్తాడు, దీనులకి తన కృపను అనుగ్రహిస్తాడు అని వ్రాయబడింది యాకోబు పత్రికలో. 6వ వచనం, కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. దేన్ని తొక్కుతున్నాయి? బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దేన్ని తొక్కుతున్నాయి? ఒకప్పుడు అహంకారంగా కట్టబడినటువంటి ప్రాకారాలు, కోటలు, దుర్గాలు, వాటిని యెహోవా నేలను పడగొడితే వాటిని దీనుల కాళ్ళు తొక్కుతున్నాయి, నేలలో కలిపేశాడు అని చెప్తున్నాడు. 7వ వచనం, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచున్నావు. నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు కూడా సరళంగా నడిపిస్తాడు. నీతిమంతులు ముందు ఉన్నటువంటి కరుకైన మార్గాల్ని, వంకరైన మార్గాల్ని, ఎత్తైన మార్గాల్ని, లోతైన మార్గాల్ని సమముగా చేసి సరళం చేసి దేవుడు నడిపిస్తాడు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.
యెహోవా ఏ మార్గంలో వస్తున్నాడంట? తీర్పులు అనే మార్గంలో వస్తున్నాడంట. దేవుడు ఎంతసేపు తీర్పు నుంచి తప్పించడమే కాదు, తీర్పు అనే మార్గంలో వస్తాడు ఆయన. ఎందుకు తీర్పు అవసరం? తీర్పు అవసరమా, అవసరం లేదా? తీర్పు అవసరం, అత్యవసరం. ఎందుకని? తీర్పు లేకపోతే నువ్వు చెప్పిన మాటను, నేను చెప్పిన మాట విన్ను, ఇద్దరు మంచోళం కాదు. తీర్పు అనేది దేనికి అంటే మనల్ని గాడిలో పెట్టడానికి. తీర్పు అనేది చెడ్డది కాదు. అప్పటికి తీర్పు అనేది కష్టంగా అనిపిస్తుంది మనకి, కానీ ఆ తీర్పుని అర్థం చేసుకుంటే అది దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటువంటి బెత్తం. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. తీర్పులు ఈ లోకానికి వస్తే లోక నివాసులు ఏం నేర్చుకుంటారంట? చదువుతున్నారు లేదు అక్కడ? దేవుని తీర్పులు లోకానికి వచ్చినప్పుడు లోక నివాసులు ఏమి నేర్చుకుంటారంట? దేవుని నీతిని నేర్చుకుంటారంట. దీని గురించి భక్తుడైన దావీదు 119వ కీర్తనలో 119వ కీర్తన 71వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఎందుకు మేలైందంట? నేను నీ కట్టడలను నేర్చుకోవడానికి నేను ముందు శ్రమ పడ్డానే అది మేలైంది అంటున్నాడు. జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి, ఒక్కో దశలో ఒక అనుభవం వస్తుంటుంది. అయితే ఆ కష్టం వచ్చినప్పుడు మనకి అప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ దాన్ని దాటిన తర్వాత ఒక అద్భుతమైన పాఠం అర్థమవుతుంది. కొన్ని విషయాలు అర్థం కావాలంటే కొన్ని దశలు దాటాలి, దాటితేనే అర్థమవుతుంది. అందుకే మీరు చూడండి, ముసలోళ్ళు ఉంటారు, 80-90 సంవత్సరాల ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు దేనికి భయపడరు, దేనికి జడియరు, దేనికి ఉలికిపడరు, చాలా తాపీగా మాట్లాడుతుంటారు. మనమేమో కంగారైపోతుంటాం, వాళ్ళేమో చాలా తాపీగా మాట్లాడుతుంటారు. ఎందుకని? అలాంటి డొక్కా ముక్కీలన్నీ తిని వచ్చుంటారు. మొన్న ఎవరో ఒక ఆయన కలిశాను, ఆయనకి 95 సంవత్సరాలు. మొన్న శ్రీకాకుళంలో మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడని కలిశాను, 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు ఆవిడకి నడుస్తుంది, ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది, నడుస్తుంది, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి, ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది. 110 సంవత్సరాలు. ఆవిడ చూసి అనిపించింది, ఒరే ఇంత దూరం వస్తావా మనం అని. జీవితంలో ఇంత దూరం వస్తావా? ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదైనా షాకింగ్ నువ్వు చెప్పావు అనుకో, పెద్దగా ఫీల్ అవుదావా? ఎందుకు ఫీల్ అవ్వదు? ఈ 110 సంవత్సరాల్లో బోల్డ్ అని విన్నది, బోల్డ్ అని చూసింది. ఇప్పుడు కొత్తగా ఉలికి పడేది లేదు. నిండా మునిగినోడికి చలి ఉంటుందా? ఒక గ్లాసు నిండానో చెంబు నిండా అలా కుమ్మరించుకుంటే ఉలికి పడుతుంటాడు, కానీ నిండా మునిగాడనుకో చలి లేదు, పాటు లేదు. అలా 110 సంవత్సరాల్లో ఎన్ని అనుభవాలు చూస్తుంటుంది ఆవిడ. అనుభవాలు చాలా మంచివి. అనుభవాలు ఉంటేనే చాలా సందర్భాల్లో దేవుని మాటలు అర్థమవుతాయి. చూడండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు. నేను శ్రమ పడ్డాను కదా, అది నాకు మేలు. ఎందుకు అంటే అది జీవితంలో అద్భుతమైన పాఠాలు నేర్పించింది. మనకు శ్రమ వస్తే ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, ఈ నైట్ ప్రార్థన, ఇంకా అంతే. శ్రమ మంచిది, ఏదో నేర్పిస్తుంది. 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఎలా శ్రమపరిచాడంట? విశ్వాస్యత గలవాడై. అంటే మనకు శ్రమ వచ్చే దాంట్లో దేవుని విశ్వాస్యత ఉంటుందా? ఉంటుందా? ఉత్తునే శ్రమలు వస్తాయా? దేవుని విశ్వాస్యతలో నుంచి శ్రమలు వస్తాయా? యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. మనకు ఏదైనా తీర్పు వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే అందులో దేవుని న్యాయం ఉంటుంది. ఎందుకంటే మనం మంచోళం కాదు కదా.
ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో న్యాయం దొరకపోవచ్చు. ఇక్కడ నుంచి లేచి వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టుకోవడం అవసరమా? ఆ బయట ఇక్కడ నుంచి లేచి వచ్చి అక్కడ ముచ్చట్లు పెట్టుకోవడం అవసరమా? యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. కాబట్టి తీర్పులో దేవుని విశ్వాస్యత ఉంటుంది, దేవుని న్యాయం ఉంటుంది. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకున్నాం? 26:9 రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుతున్నది. ఎందుకు ఆశిస్తుంది రాత్రిపూట నిద్రపోకుండా? రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుతున్నది. ఎందుకు ఆశిస్తుంది? నిద్రపోవాలి కదా రాత్రిపూట. సుఖాల్లో ఉంటే నిద్ర పడుతుంది, శ్రమలో ఉంటే నిద్ర పట్టదు. రాత్రిపూట ఏం చేస్తావు? ఇక కష్టం గుర్తొచ్చిన ప్రతిసారి మోకాలు లేచి ప్రభువా క్షమించు, ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు, ఇదే కదా మాట్లాడుతుండేది. అది దాని అర్థం. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుతున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుతున్నది. చాలా ఆసక్తితో ఆశ్రయిస్తుందంట. అంత శ్రద్ధ ఎందుకు? కష్టం అంత పెద్దది కాబట్టి. అదే కష్టం లేదనుకో, ఇంట్రెస్ట్గా ప్రార్థన చేయం, భారంగా ప్రార్థన చేయం, తీవ్రతతో ప్రార్థన చేయం. సమస్య ఎంత పెద్దదైతే మనల్ని అంత భక్తిపరులుగా మారుస్తుంది. సమస్య ఎంత చిన్నదైతే మనల్ని అంత భక్తిహీనులుగా, వేషధారులుగా మారుస్తుంది. కాబట్టి శ్రమ మంచిది, తీర్పు మంచిది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. దేవుని తీర్పు వస్తుందంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన అవినీతిని సహించడనే విషయాన్ని లోకస్తులు నేర్చుకోవాలంటే తీర్పులు తప్పనిసరి. తీర్పు తప్పనిసరి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడని తెలియాలి అంటే, దేవుడు నీతిమంతుడు అని ఎప్పుడు తెలుస్తుంది? మన అవినీతిని శిక్షించినప్పుడు. రావాలన్న తీర్పులు ఖచ్చితంగా రావాలి. లేకపోతే దేవుడు నీతిమంతుడు కాడేమో అనుకుంటాం మనం, దేవుడు నీతిని తప్పుతున్నాడేమో అనుకుంటాం మనం. ఆ నీతిమంతుడు శిక్షిస్తున్నప్పుడు కూడా అందులో ఆయన విశ్వసనీయత ఉంటుంది, అందులో ఆయన న్యాయం ఉంటుంది, అందులో ఆయన ప్రేమ ఉంటుంది, అందులో ఆయన మనకు నేర్పించే భవిష్యత్తు పాఠాలు ఉంటాయి. ఆ శిక్ష మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని గాడిలో పెట్టడానికి. 10వ వచనం దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. ఇంతవరకు ఏం చెప్తున్నాడు? నీతిమంతుల మీదకి దేవుని శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు నీతిని నేర్చుకుంటారు అని చెప్పాడు 9వ వచనంలో. 10వ వచనంలో పూర్తి వ్యతిరేక దిశలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు. దుష్టులు ఉంటారు, వాళ్ళకి నేర్చుకునేటువంటి లక్షణం ఉండదు. ఒక మంచివాడిని గద్దిస్తే వాడు ఇంకా లోపడతాడు, ఇంకా నేర్చుకుంటాడు. కానీ దుష్టుణ్ణి శిక్షిస్తే వాడు ఇంకా దుర్మార్గుడిగా మారుతాడు. మనమంతా చదువుకున్నాం కాబట్టి మన తోటి వాళ్ళని చూసుంటాం మనం. కొంతమందిని టీచర్ కొట్టగానే కొట్టాల్సిన అక్కర్లే, నిలవబెట్టి ఎరా ఎందుకు ఇలా చేసావంటే ఇక వాడు మధ్యాహ్నం దాకా ఏడుస్తుంటాడు. ఇంతమందిని నిలవబెట్టి నన్ను ఒక మాట అన్నారు అని ఆ ఇన్సల్ట్తో మధ్యాహ్నం దాకా ఏడుస్తుంటాడు. ఇంకొంతమంది ఉంటారు, వాడిని 10 మందిలో కుక్కను కొట్టినట్టు కొట్టినా సరే అలా దులుపుకొని మరలా నవ్వుతూ ఉంటాడు హాయిగా. తోలు మందం అంటారు అలాంటి వాళ్ళని. చూసారా, ఉన్నారా? కొంతమందిని చిన్న మాట అన్నా సరే నన్ను ఈ మాట అన్నారే, అనిపించుకున్నానే అనేటువంటి ఆ భావం, ఆలోచనతో బాధపడతారు వాళ్ళు చదువు వచ్చేవాళ్ళు, చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. 10 మందిలో మాట పడరు, ఇక కొడితే కనుక ఒక వారం రోజులు ఏడుస్తారు వాళ్ళు. కానీ తోలు మందం క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది, వాళ్ళని చింతబర్రలు తీసుకొని ఒక గంట కొట్టినా సరే మళ్ళీ పుసుకొని నవ్వుతారు, ఏమీ జరగనట్టు వెళ్ళిపోతుంటారు. 9వ వచనంలో ఉన్నది ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట, 10వ వచనంలో ఉన్నది తోలు మందం క్యాండిడేట్లు అనమాట. దేవుడు వీళ్ళని శిక్షించినప్పుడు నీతిని నేర్చుకున్నారు 9వ వచనంలో నీతిమంతులు. అయితే 10వ వచనంలో దుష్టులకు దయ చూపినను, 9వ వచనం మీరు చూడండి, దేవుడు తీర్పు తీర్చాడు, వాళ్ళు నీతిని నేర్చుకున్నారు. కానీ 10వ వచనంలో దేవుడు దయ చూపించాడు, తీర్పు తీర్చలే. దయ చూపించినా సరే వాళ్ళు నీతిని నేర్చుకోరు. ఉదాహరణకి అహాబు అనేటువంటి రాజు ఉన్నాడు. అహాబు అనే రాజుకి ఏలియా నాశనాన్ని ప్రకటించాడు. ఏ స్థలమందు అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకేయో అదే స్థలమందు నీ రక్తాన్ని, యెజబెల్ రక్తాన్ని, నీ కుటుంబం రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పగానే వెంటనే వెళ్ళి ఏడవడం ప్రారంభించాడు.
ఏడవగానే అప్పుడు దేవుడు అన్నాడు, చూడు అహాబు ఎంత ఏడుస్తున్నాడో, ఉపవాసం ఉండి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు అని ఆ శిక్షను వాయిదా వేద్దాం అనుకున్నాడు ఆయన. అయితే ఒప్పుకున్నాడు అహాబు. ఆ తర్వాత లేచి మరలా మారు వేషం వేసుకొని వెళ్ళాడు యుద్ధానికి. ఉపయోగం ఏమైనా ఉందా? చస్తావని చెప్తే అక్కడికే వెళ్ళాడు మారు వేషం వేసుకొని. దుష్టులకు దయ చూపించినా సరే వారు నీతిని నేర్చుకోరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపగా అన్యాయము చేయుదురు. వారు ధర్మక్షేత్రంలో నివసించినా సరే యెహోవా మహాత్యము ఆలోచింపగా అన్యాయం చేయుదురు. దుష్టులు ఎక్కడున్నా సరే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏమి నేర్చుకోరు, వాళ్ళకేం పట్టవు. నీళ్ళలో తామరాకు ఉంటుంది. నీళ్ళలో తామరాకును చూసారు ఎప్పుడైనా? నీళ్ళు అంటుకుంటాయి దానికి? అస్సలు అంటుకోవు. కానీ ఎక్కడ ఉంటుంది అది? నీళ్ళలోనే ఉంటుంది. కానీ నీళ్ళను అస్సలు అంటించుకోదు. నీళ్ళు పోసినా సరే అసలు అంటుకోవు కదా. దుష్టులు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపగా అన్యాయం చేయుదురు. ఉదాహరణకి ఏలి కుమారులు ఉన్నారు, హోఫ్ని ఫీనెహాసు. హోఫ్ని ఫీనెహాసులు ఉన్నారా? ఏలి కుమారులు. ఎక్కడున్నారు వాళ్ళు? ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నారు. కానీ ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? ఉడకబెట్టిన మాంసం వద్దు, పచ్చి మాంసే కావాలి. ఉడకబెట్టిన మాంసం టేస్ట్ పోతుంది, మాకు పచ్చి మాంసం ఇస్తే మా ఇష్టం వచ్చినట్టు వండుకుంటాం అని 3 ముళ్ళు కొంకి తీసుకొచ్చి ముందే లాక్కుంటున్నారు. అది నేర్చుకున్న దానిలో. కాబట్టి దుష్టులు ధర్మక్షేత్రంలో ఉన్న నీతిని నేర్చుకోరు, యెహోవా మహాత్యాన్ని ఆలోచించరు, నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. 11వ వచనం, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువును మృంగివేయును. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. దేవుడు ఇలా చేయెత్తాడంట, కానీ జనాలకు అది కనిపించట్లేదు. చెయ్యెత్తడం అంటే ఏంటి? ఏదో ఒక నాశనం, ఒక ప్రళయం, ఒక ఉపద్రవం ముంచుకొని రాబోతుంది, దాన్ని జనాలు గుర్తించరు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. దేవుడు చేయెత్తినప్పుడైనా గమనిస్తే తప్పించుకోవడానికి వీలుంటుంది. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది, జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇది నీతిమంతులు మాట్లాడుతున్న మాట. యెహోవా నీవు మాకు సమాధానాన్ని స్థిరపరుస్తావు, నిజముగా మా పక్షమును ఉండి మా పనులన్నింటినీ సఫలపరుచుదువు. యెహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఒకప్పుడు వీళ్ళు చేసినటువంటి అవిధేయకరమైన పనులకి వేరు ప్రభువులు మమ్ములను ఏలిరి. పరిపాలించాల్సింది నీవు అలా కాకుండా నెబుకద్నెజరు పరిపాలించాడు, అష్షూరు రాజులు పరిపాలించారు, శత్రు రాజులు, అష్షూరు రాజులు, బబులోను రాజులు, వీళ్ళంతా పరిపాలించారు. నీవు కాక వేరు ప్రభువులు మమ్మల్ని పరిపాలించారు. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము, నీవే మాకు ప్రభువే అని చెప్తున్నాను. 14వ వచనం, చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. చచ్చిన వారు మరలా లేవరు. చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడా? ప్రేతలు మరలా బ్రతుకుతారా? ప్రేతలు అంటే శవాలని. ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసేతివి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసేతివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసేతివి. ఇది 14వ వచనం భక్తిహీనులకు సంబంధించింది. 15వ వచనం ఎవరికి? నీతిమంతులకు సంబంధించింది. యెహోవా నీవు జనమును వృద్ధి చేసేతివి, జనమును వృద్ధి చేసేతివి. మిగిలినటువంటి వాళ్ళని దేవుడు వృద్ధి చేశాడు, వాళ్ళు చచ్చిపోయారు. వృద్ధి చేసేతివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహింపరుచుకుంటువి. 16వ వచనం నుంచి ఈ యూదులు చెరలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ బాధని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు, గతకాల బాధను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు. 16వ వచనం,
ఆ బాధ ఎలాగుందో చూద్దాం. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, శ్రమలో వాళ్ళు నిన్ను తలంచుకున్నారు. దేవుడు మనకు గుర్తొచ్చేది ఇప్పుడు, ఏదైనా కష్టం రావాలి, రోగం రావాలి, సమస్య రావాలి. ఇవేవి రాకపోతే దేవుడు గుర్తుండడు, ఉంటాడా? అందుకే దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంట, దిక్కున్న వాళ్ళకి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటే మరి దిక్కున్న వాళ్ళకి దిక్కున్నారు కదా, దేవుడు ఎందుకు? అందరం అంతే, ఏదైనా బాగుంటే దేవుని దగ్గరికి రావు. చూడండి, యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రారంభంలో ఆటో అంకుల్ వచ్చేవాడు కదా మనకి, ఆయనకి ఒక చెయ్యి పని చేయదు, కంప్లీట్గా వచ్చి పని చేయదు, స్ట్రక్ అయిపోయింటాడు. జస్ట్ పేరుకు మాత్రం పట్టుకుంటాడు ఇలా ఆ ఆటోని. రియాలిటీగా అది పని చేయదు. పని చేయలేదని మరలా కళ్ళు కనిపించవు, చెయ్యి పని చేయదు, కళ్ళు కనిపించవు, మోకాళ్ళు పని చేయవు, కాళ్ళు బ్రేక్ మీద ఉండాలి కదా, బ్రేక్ నొక్కాలంటే కాళ్ళు పని చేయాలి కదా, కాళ్ళు పని చేయవు. ఎదురుగా రోడ్డును చూడాలంటే కళ్ళు సరిగ్గా పని చేయవు. కళ్ళు పని చేయనప్పుడు అద్దాలు పెట్టుకోవాలి కదా, అద్దాలు మర్చిపోతాడు. మరలా ఆఫర్లు చూడండి ఇవన్నీ ఎలాగుంటాయో. అద్దాలు మర్చిపోతాడు, కళ్ళు పని చేయవు, మోకాళ్ళు పని చేయవు, ఒక చెయ్యి పని చేయదు. ఈ చెయ్యి షివరింగ్ అవుతుంటుంది. సరే, మర్యాదగా 40లోనో 50లోనో పోతాడు ఆటోలో. ఎంత పోతాడు? 120 దొక్కుతాడు. దెబ్బతో వెనకాల కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కంటిన్యూగా ప్రార్థనేక. ఎక్కడైతే దిగాలనో ఆ దిగే స్థలం వచ్చేంత వరకు ప్రార్థన మిస్ అవ్వదు. అవుతుందా? అది ఒక మంచి డ్రైవర్ అనుకో, చాలా జాగ్రత్తగా వెళ్తాడు అనుకో, కూర్చున్న వాళ్ళంతా నిద్రపోతారు. కాబట్టి రెక్లెస్ డ్రైవర్స్ ఉంటారు కదా, అంటే నిర్లక్ష్యంగా తోలేవాళ్ళు ఉంటారు కదా, విజయ్ కూడా అలాగే తోస్తాడు. రెక్లెస్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళ వెహికల్ ఎక్కామనుకో కంటిన్యూగా ప్రార్థనే, ప్రభువా కాపాడినా. నేను పాపం చేసిన వాస్తవనైనా కానీ ఎందుకు చెప్పాను ఇదంతా నేను? 16వ వచనం, యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఎప్పుడు చేశారట దీన ప్రార్థనలు? నీ శిక్ష వారి మీద పడినందున. శిక్ష పడకపోతే దీన ప్రార్థనలు ఏముండవు, అన్ని లవ్ ఫీస్టులు ఉంటాయి, ప్రేమావిందులు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. నీ శిక్ష వారి మీద పడినందున విశేషముగా దీన ప్రార్థన చేశారు. విశేషముగా అంటే ఎక్కువ దీన ప్రార్థన చేశారంట. 17వ వచనం, ఎలా వాళ్ళ సమస్య ఉందంటే వాళ్ళ సమస్య తీవ్రతను చెప్తున్నాడు చూడండి. 17వ వచనంలో, యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్ర పెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము, మేము గర్భము ధరించి వేదన పడితేమే. ఆ సమస్యని, ఆ శ్రమని ఎలా చెప్తున్నాడు అంటే, ప్రసూతి కాలంలో గర్భవతి పడే వేదన ఉంటుంది, అలాంటి వేదన అనుభవించారు. మరి అంత వేదన అనుభవించిన తర్వాత బిడ్డ పుట్టాలి కదా, ఎంత వేదన అనుభవించిన బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసి ఈ వేదన మరిచిపోతుంది తల్లి. కానీ ఎవరు పుట్టారో చూడండి, ఎవరు పుట్టారు? మేము గర్భము ధరించి వేదన పడితేమి, గాలిని కన్నట్టు ఉంటిమి. ఏం కన్నారంట? గాలి. బిడ్డ పుట్టలేదా? ఎంత ప్రయాసపడిన తర్వాత బిడ్డ పుడితే మర్యాద, ఆ బిడ్డను చూసినటువంటి ఆనందంలో శ్రమ మరిచిపోతాం, వేదన మరిచిపోతాం. కానీ పుట్టింది ఎవరంట? గాలి. గాలి అంటే కనపడుతుందా? ఎంత ప్రయాసపడినా ఫలితం లేదని చెప్తున్నాడు. ఎన్ని ప్రార్థన చేసినా ఫలితం లేదని చెప్తున్నాడు. శ్రమలో ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఫలితం లేదు. ఆ శ్రమ ఎలాగుందంట? ప్రసూతి కాలంలో గర్భవతి పడే వేదనలాగా అనిపించింది, కానీ ఫలితం శూన్యం.
ఫలితం లేదు. అలాగే ఉంటుంది. దేవుని వదిలిపెట్టి మనం సొంత ప్రయత్నాలు చేస్తే ఏ ఫలితం ఉండదో. 19వ వచనం మీరు ఎక్కడ 14వ వచనం చూడండి. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు అన్నాడు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఇప్పుడు 19వ వచనం చూడండి. మృతులైన నీవారు బ్రతుకుదురు. 14వ వచనంలో భక్తిహీనుల గురించి మాట్లాడుతూ వాళ్ళు చచ్చిపోయారు, ఇక లేవరు. 19వ వచనం ఏం మాట్లాడుతున్నాడు? మృతులైన నీవారు. నీవారు అంటే దేవుడికి సంబంధించినటువంటి మృతులు ఉంటారు, దేవుడికి సంబంధం లేని మృతులు ఉంటారు. ఇంతకు మనం ఏ రకం? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనుందా? క్రీస్తులో చనిపోయిన వాళ్ళు ధన్యులు అని రాయబడిందా? ఇప్పటి నుండి క్రీస్తులో మరణించిన వారు ధన్యులు అని రాయబడిందా? రాయబడింది. యేసుప్రభు దగ్గరికి మార్తా మరియను కొంతమందిని రాయవారులు పంపించారు. చెప్పండి యేసుప్రభుకి, ఎందుకంటే ఫోన్ లేవు అప్పట్లో. వీళ్ళు ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి వచ్చి, ప్రభువా నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు, నీ స్నేహితుడైన లాజరు చావు బ్రతుకులో ఉన్నాడు, అర్జెంటుగా రమ్మని మార్త మరియలు చెప్పారు. యేసుప్రభు ఏమన్నాడు? సరే పదండి అన్నాడు. చెప్పిన తర్వాత ఇంకా 2 రోజులు అక్కడే మిగిలిపోయాడు. ఆయన అక్కడే ఉన్నాడు, రాలే. ఎందుకు రాలేదు? మళ్ళీ బ్రతుకుతాడు. మళ్ళీ బ్రతుకుతాడా? బ్రతకడా? బ్రతుకుతాడు. యేసుప్రభు బ్రతికించాడా? మృతులైన నీవారు బ్రతుకుదురు అక్కడ చెప్పాడు. జీవమును పునరుద్ధానమును నేనే. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును, బ్రతుకుతాడు. యేసు ప్రభులో విశ్వాసం ఉంచి చనిపోతే తిరిగి లేస్తాం, బ్రతుకుతాం. లాజరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 4వ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి లాజరు అని పిలవగానే బయటకు వచ్చాడు. మృతులైన నీవారు బ్రతుకుదురు. 14వ వచనం చూడండి. చచ్చిన వారు మరలా బ్రతుకురు, ప్రేతలు లేవరు. ఇదెవరు? భక్తిహీనులు. యేసు ప్రభు అంటే గిట్టదు. క్రైస్తవం అంటే మత ప్రచారం అంటారు, బైబిల్ అంటే మత ప్రచారం అంటారు, విదేశీ దేవుడు అంటారు, పరాయి దేశం మతం అంటారు, ఏంటంటో మాట్లాడతారు. లేవరు. మృతులైన నీవారు లేస్తారు. మనం దేవుని సంబంధమైన వ్యక్తులమైతే మనం చచ్చిపోయి సమాధిలో చీకిపోయినా సరే ఒకానొక రోజు మనం లేస్తామా లేవమా? నమ్మకం ఉందా? యోబు గ్రంథము 19వ అధ్యాయంలో యోబు ఆయనకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు కదా. ఎంత బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టాయంటే అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ఆయన గోర్లు సరిపోక చెల్లపెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు. అంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాడు ఆయన. ఆయన అంటాడు 19వ అధ్యాయము యోబు గ్రంథము 25వ వచనం నుంచే, అయితే నా విమోచకుడు సజీవుడనియు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? సజీవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, పట్టించుకునే దేవుడు, స్పందించే దేవుడు, సజీవుడు. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నేను పోతాను, కానీ ఆయన భూమి మీద నిలబడతాడు ఒకనొక రోజు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. 26వ వచనం, ఈలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. శరీరంతో అనే దగ్గర శరీరం లేని వాడినై అని రాయబడింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా దేవుని చూస్తా, నేను నా విమోచకుని చూస్తా. నేను 27వ వచనం, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. ఇది నిరీక్షణ. అంటే మనం చూస్తాం దేవుణ్ణి, కానీ ఇతరులకి ఆ నిరీక్షణ లేదు. ఎందుకు లేదు? వాళ్ళకి పునరుద్ధానం అంటే తెలియదు, యేసుప్రభు తిరిగి లేచాడంటే తెలియదు, యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టాడంటే దాని విలువ అర్థం కాదు. నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రెతనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం తిరిగి లేచాడు, నేను కూడా అలాగే తిరిగి లేస్తానని నిరీక్షణ మనదే. కానీ బయట వాళ్ళది ఆయనకు మత ప్రచారం అంతే. మరి చచ్చిపోయిన తర్వాత ఏమవుతారంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఉంటాయి, భలే నవ్వు వస్తుంది. ఏంటి ఇది నమ్ముతున్నారా అనిపిస్తుంది వాళ్ళకి.
చచ్చిపోయి ఏం చేస్తారా అంటే వాళ్ళు చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. నాకు అనిపిస్తుంది, ఇది నమ్ముతున్నారా? ఇది నమ్మేదానికి ఇంత పెద్ద చదువులు దేనికి అనిపిస్తుంది. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అక్కడ చూస్తున్నారా, నా వారు అని మాట్లాడుతాడు. నా వారి శవములు సజీవములగును. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఫోన్ వస్తుంది. ఈ నంబర్ కలిగిన వ్యక్తి ఏమవుతారు మీకు? మా కొడుకండి, అయితే పలానా హాస్పిటల్కి రండి. అక్కడ హాస్పిటల్ వెళ్ళగానే 10 శవాలు పడుకోబెట్టుంటారు తెల్లగా బట్ట పరిచి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా తీసి, ఈయనేనా? కాదండి. ఈయనేనా? కాదు. ఈయనే. మన వారిని మనం గుర్తుపడతామా? చూడండి, నా వారి శవములు సజీవములగును. ఈ శ్మశానంలో చాలామంది పడుకుంటారు, గుంతల్లో పడుకుంటారా? రేపు ఈ శ్మశానాన్ని చూసిన తర్వాత ఇలా శ్మశానాన్ని తెరిచి నా వ్యక్తి అని అంటాడు దేవుడు. యేసుప్రభు అంటాడు, నా వారి శవాలు సజీవములవుతాయి, మృతులైన నీ వారు బ్రతుకుతారు. భలే ఉన్న ఈ పదప్రయోగం. తర్వాత చూడండి 19వ వచనం, మృతులైన వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. మంటిలో పడి ఉన్నది ఎవరు? శవాలు. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఎందుకు మంచు అంటున్నాడంటే, సమాధిలో ఉన్నప్పుడు చీకటిలోంచి బయటకు వస్తే మంచు అనేది జీవానికి సంబంధించింది. లోపల ఉన్నది చీకటి, అది మరణానికి సంబంధించింది. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొండి, ఉత్సహించండి. ఇలా లేవగానే మీకు ఎదురయ్యేదంటే మంచు, నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఇంతవరకు ఏం చెప్తున్నాడు అంటే, విమోచించబడిన వారు, రక్షించబడిన వారు దేవుణ్ణి బట్టి ఏమని పాట పాడుతున్నారు అనేది చూసాం. 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి, బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది, రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనం ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి అని మాట్లాడుతున్నాడు. ఇది నీతి కలిగిన పట్టణం. ఈ నీతి కలిగిన పట్టణానికి రక్షణే ప్రాకారం. అందులోకి ఎవరు వెళ్ళాలంట? సత్యాన్ని ఆచరించేవాళ్ళు, నీతిని ఆచరించేవాళ్ళు. అయితే మనం వెళ్ళొచ్చా? మనకు సత్యం తెలియదు, నీతి తెలియదు, నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. మనం వెళ్ళొచ్చా ఈ పట్టణంలోకి? గేట్లు వేసేస్తారు, గెట్ అవుట్ అంటారు. ఎందుకని? మనకు ఏ క్వాలిఫికేషన్ లేదు. చెరలో నుంచి వచ్చినటువంటి యూదులతో చెప్తున్నటువంటి మాట, మరలా కట్టించబోతున్నటువంటి మందిరానికి సంబంధించినటువంటి, యెరూషలేముకి సంబంధించినటువంటి మాట. కానీ మనకి సత్యం అంటే తెలియని వాళ్ళకి, నీతి అంటే తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేటువంటి ఇంతకంటే బలమైన పట్టణం, ఇంతకంటే రక్షణ బురుజులు ప్రాకారాలు కలిగినటువంటి పట్టణం ఒకటి ఉంది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునా? ఇది నీతి కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణంలోకి సత్యం ఆచరించేవారు, నీతిని ఆచరించేవారు మాత్రమే ప్రవేశిస్తారు. మిగతా వాళ్ళకి ద్వారాలు తెరవబడవు. కానీ మనలాంటి అనీతిమంతులు, సత్యం అంటే ఎరుగునటువంటి వ్యక్తులు, ఇలాంటి మనకి ఇంతకంటే బలమైన పట్టణం ఉంది. రక్షణ ప్రాకారం కాదు, ఆయనే రక్షణ. ఆ రక్షణలోకి ప్రవేశించేదానికి మనకు వెసులుబాటు కలిగింది, అవకాశం వచ్చింది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలాగనగా అతను ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు అంటే, నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటాడు. మనం ఏమైనా ఆయన మీద ఆనుకున్నామా? ఆయన నమ్మకం ఉంచామా? లేదే. నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మనం అడగకుండానే ఇచ్చిన శాంతి అది. అందుకనే ఈరోజు మనకి ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే వెంటనే మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చేటువంటి ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? భక్తిపరులు అని కాదు, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి నీతి. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేనిస్తా విశ్రాంతి, మీకు దొరకదు. నేనిస్తా విశ్రాంతి. తర్వాత 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగమును యెహోవాను నమ్ముకొనుడి.
మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యాశ్రయ దుర్గం. తర్వాత 5వ వచనం, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాడిని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవే. ఇంతవరకు ఏంటంటే ఆయన గర్విష్ఠుల్ని నాశనం చేస్తాడు, దీనులకి కృప అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తులో జరిగింది అదే. గనులుగా ఎంచబడిన వారు, గొప్పవారుగా ఎంచబడిన వారు, ప్రత్యేకించబడిన వాళ్ళు, ఈ లోకంలో ఎన్నికైన వారిని ఆయన ఏర్పాటు చేసుకోలే. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని, బలహీనుల్ని, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఏర్పాటు చేస్తున్నాడు అని కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి విధానం, పిలువబడినటువంటి విధానం ఆలోచిస్తున్నారా? లోకరీతిని జ్ఞానులు కానీ, గొప్ప వంశం వారు కానీ, పిలువబడిన వారు కానీ, జ్ఞానులు కానీ, ఇలాంటి వాళ్ళు పిలువబడలే. జ్ఞానులు సిగ్గుపరచడానికి మూర్ఖుల్ని, వెర్రి వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేస్తున్నాడు. అదే ఈ వచనానికి నెరవేర్పు. తర్వాత 7వ వచనం, నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నువ్వు సరళం చేయుచున్నావు. నీతిమంతుల మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. మనం నీతిమంతులం కాదు, అయితే మనల్ని పరిశుద్ధమైన మార్గంలో దేవుడు ప్రవేశపెట్టాడు. 8వ వచనం, యెహోవా నీ తీర్పుల మార్గం నీవు వచ్చుతున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును స్మరణ ఆశించుతున్నది, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుతున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. తీర్పులు వస్తే నీతిని నేర్చుకుంటారు. కానీ మన తీర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. యెహోవా నీ తీర్పుల మార్గం నీ వచ్చుచున్నావని అని అన్నాడు కదా 9వ వచనంలో. మన మీదికి రావాల్సిన తీర్పు, అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. మన మీదికి రావాల్సిన తీర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. ఆయన మీద తీర్పు పడితే ఆయన మరణాన్ని బట్టి మనం నీతిని నేర్చుకున్నాం. నీతి నేర్చుకోవడం కాదు, నీతి ఆపాదించబడింది, ఉచితమైన నీతి అనుగ్రహించబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. అతడు అన్యాయపు తీర్పు పొందితే మనం దేవుని న్యాయమైన తీర్పులో నీతిమంతులుగా తీర్చబడ్డాం. యెషయా గ్రంథంలో యెషయా ప్రవచిస్తున్నటువంటి ఈ ప్రవచనం క్రీస్తులో నెరవేరింది. మనం ఆ నెరవేర్పులో ఉన్నాం. 10వ వచనం, ఇది మనకు సరిపోయింది చూడండి. దుష్టులకు దయ చూపినను వారు నీతి నేర్చుకున్నారు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపగా అన్యాయం చేయుదురు. ఇది మనకే. ఒకప్పుడు మనం ఇలాగే ఉన్నాం. కానీ దేవుడు క్రీస్తును శిక్షించడం ద్వారా, క్రీస్తు శిలువ ద్వారా మన మీద దయ చూపించడం ద్వారా దుష్టులమైన మనం మారాము. 11వ వచనం, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. నిత్యముగా అగ్ని నీ శత్రువును మింగివేయను. నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కేక. కానీ ఆనాటి ప్రపంచానికి తెలియలే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన విడవకపోతే, ఆయన హస్తం ఆనాటి ప్రపంచం మీద చాపితే ఎలాగుంటుందన్నది వాళ్ళకి తెలియలే. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు యేసుప్రభుని. యేసుప్రభు అంటాడు కదా, నేను ఈ సమయంలో తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు సిద్ధంగా ఉన్నారు, 72,000 మంది దూతలు సిద్ధంగా ఉన్నారు. ఎత్తబడినటువంటి యెహోవా హస్తం తెలియదు ఆనాటి ప్రపంచానికి, క్రీస్తుకు తెలుసు. అందుకనే ఆ హస్తం వారి మీద పడకుండా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే స్థితికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభుని అంగీకరించకపోతే వాళ్ళ మీద యెహోవా హస్తం చాపబడి ఉంది. దేవుని ఉగ్రత కిందనే ఉన్నారు వాళ్ళు. చాలా ప్రమాదం. ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడే ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు శిలువని ఆలింగనం చేసుకోవడమే, ఆశ్రయించడమే. 12వ వచనం, యెహోవా
నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇది మనకు సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవుడు మనల్ని స్థిరపరిచాడు. మన పక్షముగా ఉండి మన పనులన్నింటినీ సఫలపరిచాడు. క్రీస్తు శిలువలో మనం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే చేయాలో అవన్నీ నెరవేర్చబడ్డాయి క్రీస్తు శిలువను బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి. 13వ వచనం, యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మను ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామను స్మరింతము. ఒకప్పుడు మనం దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళని పేరు పెట్టాం, ప్రభువులు కాని వారికి ప్రభువులని పేరు పెట్టాం. అవునా? దీని గురించి గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడతాడు అంటే, ఎంత అద్భుతమైన మాట. గత పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియక ముందు 4వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక 8వ వచనం నుంచి, ఆ కాలమందైతే, ఏ కాలమందు? క్రీస్తుని అంగీకరించక ముందు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. దేవుళ్ళు కాని వారికి మనం దాసులమై ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఎంత అద్భుతం! యెషయా గ్రంథం 26లో నీవుగాక వేరు ప్రభువులు మమ్మను ఏలిరి, ఇప్పుడైతే నిన్ను బట్టే నీ నామమును స్మరిస్తాం అన్నటువంటి మాట క్రీస్తులో నెరవేరింది. ఒకప్పుడు ప్రభువులు కాని వారికి ప్రభువులని, దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళని పేరు పెట్టాం, వాళ్ళు మనల్ని పరిపాలించారు. అప్పుడు ఇప్పుడైతే నిన్ను బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఎరిగాం, దేవుణ్ణే ఎరిగాం. ఇంత మాత్రమే కాదు, ఆయన చేత ఎరగబడిన వారమే. తెలుసు మనం ఎవరో ఆయనకి, ఆయన ఎవరు మనకు తెలుసు. ఎంత అద్భుతమైనటువంటి స్థితి ఇది. 14వ వచనం, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేస్తువి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేస్తువి. ఇది మన గతకాల స్థితి. చచ్చిన వారు మరలా లేవరు, అలాంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాం. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేస్తుంది. ఒక్కసారి చచ్చిపోతే అయిపోయింది, వాళ్ళ చరిత్ర లేకుండా పోయేది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. 15వ వచనం, యెహోవా నీవు జనమును వృద్ధి చేస్తువి, జనమును వృద్ధిపరిచితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహింపరుచుకుంటువి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత భౌతికంగా ఆశీర్వదించబడ్డాం, ఆత్మీయంగానూ ఆశీర్వదించబడ్డాం. అవునా? వృద్ధి పొందామా లేదా? వృద్ధి పొందాం, పొందుతూ ఉన్నాం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి. తర్వాత 16వ వచనం, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేస్తున్నారు. శ్రమలో మనం దేవుడికి మొరపెట్టలే. అప్పట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన పెట్టినటువంటి మొర ఎంత విశేషంగా ప్రార్థన చేశాడు అంటే, ముమ్మారు ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె ఇద్దరి నుంచి తొలగించని ఆయన చెమట రక్త బిందువులాగా పడేంత విశేషముగా ప్రార్థన చేశాడు. ఆయన అంత తీవ్రంగా ఆతురపడి ప్రార్థన చేశాడు. ఆయన శ్రమలో చేసిన ప్రార్థన మనల్ని విడిపించింది. తరువాత 17వ వచనం, యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితేమే, గాలిని కన్నట్టు ఉంటుమే. మనమేమి వేదన పడింది మంచితనాన్ని బట్టి కాదు, నీతిని బట్టి కాదు. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మనం గర్భం ధరించింది దురాశనే. అయితే ఆ దురాశకి, ఆ పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాల్సి వచ్చింది. ఆయన గాలిని కన్నట్టు ఉంటుంది. మనం గతంలో పాపం సంబంధమైనటువంటి ప్రయాసపడి మనం సంపాదించింది అంటే గాలిని సంపాదించుకున్నాం, గాలిని మూట కట్టుకున్నాం. ఏ ఉపయోగం లేనటువంటి అవమానాన్ని, నిందని మూట కట్టుకున్నాం, గాలిని కన్నట్టు ఉన్నాం. తరువాత 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని బట్టి మనకు పునరుద్ధానం ఎదురు చూస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు అంటే
ఆయన నమ్ముకున్న మనం కూడా తిరిగి లేస్తామనేటువంటి నిరీక్షణతో కూడుకున్న భక్తిలోకి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వచ్చాడు. సువార్త అక్షయతను వెలుగులోకి తీసుకుని వచ్చింది. క్షయత కాదు, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి మనలో నెరవేరబోతున్నటువంటి వచనం ఇది. ఈ 19వ వచనం వరకు పునరుద్ధానం, క్రీస్తులో పునరుద్ధానం అంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రతి వచనం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి మనలో ఎలా నెరవేరిందో చెప్పాను. ఒకప్పుడు చచ్చిన వారు మరలా లేవరు, ప్రేతలు మరలా లేవరు అనే నిరీక్షణ లేని స్థితిలో ఉన్న మనం 19వ వచనంలో మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులకు అనే నిరీక్షణతో కూడుకున్న జీవితంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకుని వచ్చాడు. ఆయన తీర్పును అనుభవించడం ద్వారా, ఆయన శ్రమ అనుభవించడం ద్వారా, ఆయన సెలువు మీద ప్రసవ వేదన పడి మనల్ని కనడం ద్వారా తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ప్రతి లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మాలో నెరవేర్పులోకి తీసుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. ఒకప్పుడు నిరీక్షణ లేని జనాంగముగా ఉన్నాం, వేరు ప్రభువులు మమ్మల్ని పరిపాలించారు. అయితే ఈరోజు నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవంలోనికి, దేవుణ్ణి దేవుడిగా కలిగినటువంటి ఈ ధన్యకరమైన జీవితంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో శ్రమ అనుభవించాడు, మేము నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన తీర్పు అనుభవించాడు, మేము నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకప్పుడు దుర్మార్గులమే, ధర్మక్షేత్రంలో నివసించిన నీతిని నేర్చుకోలేని మూర్ఖులమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడిన ప్రతి దెబ్బను బట్టి నీతిని నేర్చుకున్నాం. నా తండ్రి మేము చేసినటువంటి పనులకి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో, నెమ్మది లేని స్థితిలో బ్రతకాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి మమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా చేసినందుకై కృతజ్ఞతలు. యెరూషలేము కంటే మరి బలమైన శ్రేష్టమైన రక్షణ ప్రాకారాలు కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అనీతివంతులైన మమ్మల్ని ప్రవేశించేదానికి అవకాశం ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. ఏమి ఇచ్చినా రుణస్థులమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞత సమర్పిస్తున్నావు తండ్రి. ఆమేన్.